హలో లిజనర్స్, వెల్కమ్ టు షికెట్ తెలుగు పాడ్కాస్ట్. నా పేరు విజయపల్ల. మీరు నేను ఇంకా ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయకుండా ఉంటే ప్లీజ్ ఫాలో అవ్వండి. నేను డైలీ ఒక మెసేజ్ పెడుతున్నాను, కోట్ పెడుతున్నాను. అలానే అక్కడ బాగా యాక్టివ్గా ఉంటున్నాను. సో ప్లీజ్ జాయిన్ మీ దేర్. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరికైనా పాడ్కాస్ట్ వినే అలవాటు ఉంటే ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి నా పాడ్కాస్ట్ షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. లైఫ్లో ప్రతి వాళ్ళు ఏదో ఒక సిచ్యువేషన్లో చాలాసార్లు ఈ పర్టికులర్ సినారియోని ఫేస్ చేస్తుంటారు. అదే ఫెయిల్యూర్. అంటే ఫెయిల్యూర్ అనేది చాలా కామన్, కానీ దాన్ని ఎలాగా ట్రీట్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. అంటే ఫెయిల్యూర్స్ నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. సో దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. జనరల్గా చిన్నప్పటి నుంచి ఫెయిల్యూర్ అనేది నేర్పించాలి పిల్లలకి. అంటే ఇప్పుడు ఒక పిల్లాడు పడిపోకుండా ఉండడానికి తల్లిదండ్రులు చాలా చేస్తారు. చెయ్యి అడ్డు పెట్టి కాళ్ళు పట్టుకుని వాడిని ఎత్తుకుని అలాగా వాడు ఫెయిల్ అవ్వకూడదని అనుకుంటారు. అంటే వాడు ఇప్పుడు ఏదైనా పట్టుకోవడానికి వెళ్తున్నాడు అనుకోండి, వాడికి అది వెంటనే దొరకాలని, లేకపోతే వాడు ఏదైనా ఆటల్లో ఆడుతున్నప్పుడు వాడు పడిపోకూడదని, లేకపోతే వాడే గెలవాలని చాలా ఎంకరేజింగ్గా మాట్లాడుతూ అని చేస్తూ ఉంటారు. వాడు గెలవకపోతే కనుక వాడిని ఏమో మాట్లాడడం అని చేస్తూ ఉంటారు. సో ఇది మనిషికి ఫెయిల్యూర్ అనేది నేర్పించడం మన చిన్నప్పటి నుంచి జరుగుతుంది. అది మన చిన్నప్పటి నుంచి మన పిల్లల చిన్నప్పటి నుంచి అంతా కూడా జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ గ్రహించింది ఏంటంటే ఫెయిల్యూర్ అనేది చాలా ఇంపార్టెంట్. లైఫ్లో ఎప్పుడు ఎక్కడ ఫెయిల్ అవ్వని వాడు ఒక చోటకి కొంచెం పెద్ద అయ్యాక ఒక పెద్ద ఫెయిల్యూర్ చూశాడు అనుకోండి, అప్పుడు వాడు షాకింగ్గా ఉంటుంది. అదే పిల్లలకి మీరు చిన్నప్పటి నుంచి ఆ ఫెయిల్యూర్ అనేది దాన్ని పరిచయం చేసి, ఓకే దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్, ఇప్పుడు ఫెయిల్ అయ్యావు కదా, సో మీరు దాని గురించి ఎక్కువ ఆలోచించుకోకూడదు. యూ నీడ్ టు నో వాట్ యూ నీడ్ టు వర్క్ ఆన్. నీకు ఇప్పుడు అర్థమైంది నువ్వు ఇప్పుడు దేని మీద ఫోకస్ పెట్టాలనేది, నువ్వు ఎక్కడ చేస్తే నీకు అలా నెక్స్ట్ టైం అది గెలుచుకుంటావని అక్కడ. బీట్ రన్నింగ్, బీట్ స్విమ్మింగ్, బీట్ క్రికెట్, టెన్నిస్, బ్యాడ్మింటన్, ఎనీ స్పోర్ట్ అక్కడి నుంచి స్టార్ట్ చేయండి. పోనీ ఫెయిల్యూర్లో ఎలా అలవాటు చేసుకోవాలనేది. అలానే ఈజీగా ఫెయిల్ అయిపోకూడదు. సో యూ హ్యావ్ టు ఫైట్ చేసి ఫెయిల్ అయిపోండి, పర్లేదు, కానీ గివప్ చేసేయద్దు. దెర్ ఆర్ డిఫరెన్సెస్ ఉన్నాయి కదా. మీరు గివింగ్ అప్ ఈజీలీ విల్ లీడ్ యూ టు అన్సక్సెస్ఫుల్. బట్ ఫెయిల్యూర్ నిన్ను అలా కంటిన్యూగా నువ్వు ట్రై చేస్తుంది. ఇప్పుడు ఇవాళ ఫెయిల్ అవ్వచ్చు, రేపు ఫెయిల్ అవ్వచ్చు, ఎల్లుండి ఫెయిల్ అవ్వచ్చు, కానీ ఏదో ఒక రోజు నేను సక్సెస్గా చూపిస్తుంది, నేను టాప్లో కూర్చోబెడుతుంది. నువ్వు ఇవాళ గివప్ చేస్తావు, రేపు గివప్ చేస్తావు, ఎల్లుండి గివప్ చేస్తావు, ఇంకో నెల అయినా నువ్వు గివప్ చేస్తూనే ఉంటావు. నాకు రాదులే, నాకు అవ్వదులే అని చెప్పేసి. సో నేను అంటుంది అది దాని గురించి కాదు, నేను అనేది ఫెయిల్యూర్ గురించి. అంటే నీ అంతటి నువ్వు చాలా కష్టపడ్డావు, నువ్వు అందరి సపోర్ట్ తీసుకున్నావు, అందరి మాటలు విన్నావు, నువ్వు ఒక ప్రాసెస్ ఫాలో అయ్యావు, నువ్వు ఒక టు డూ లిస్ట్ పెట్టుకున్నావు, డైలీ ఇది చెయ్యాలి అని. ఇవన్నీ చేస్తున్నా నీకు రిజల్ట్స్ కనిపించట్లేదు. ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి. నేను 4 ఏళ్ళ నుంచి పాడ్కాస్ట్ చేస్తున్నాను, నేను కథలు రాస్తున్నాను, ఇప్పుడు 3 బుక్స్లు పబ్లిష్ చేశాను. ఇప్పుడు నేను సక్సెస్ఫుల్ అని అనుకోవట్లేదు, ఎందుకంటే నా గోల్ వేరేది ఉంది, నా గోల్ చాలా పెద్దది ఉంది. అది అయ్యే వరకు నేను నేను సక్సెస్ అనుకోను నా గురించి. నేను అలా అని చెప్పి నేను ఫెయిల్యూర్ అంటే కాదు, ఇది స్టెప్పింగ్ స్టోన్స్ బేసిక్గా. ఒక్కొక్క దాని తర్వాత ఒకటి నెమ్మదిగా వేసుకుంటూ వెళ్తున్నాను నేను. తర్వాత ఎప్పుడో ఒక రోజు పెద్దది అవుతుంది అది నేను దాని గురించి ఇవన్నీ చిన్నవన్నీ లేఅవుట్ చేసుకుంటూ వెళ్తున్నాను. అలానే మీరు ఇప్పుడు క్రికెట్ ఆడాలనుకోండి, మీరు ఐపీఎల్ ఆడాలనుకుంటున్నారు, మీరు బాగా ఆడతారు, మీ లీగ్స్లో మీరు చాలా బాగా ఆడతారు, కాలేజీలో బాగా ఆడతారు, మీరు ఐపీఎల్ ఆడాలి. మీరు ఐపీఎల్ ఆడాలంటే మీ గల్లీలో ఆడుకుంటే సరిపోదు కదా, యూ నీడ్ టు మూవ్ ఆన్, కొంచెం పెద్ద లెవెల్కి వెళ్ళాలి. ఆ నెక్స్ట్ లెవెల్కి ఎలా వెళ్ళాలనే దాని గురించి మీరు ప్రాక్టీస్ చేయాలి. ఆ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని మీరు దాంట్లో కనుక్కోవాలి. అవన్నీ అలా వెళ్తూ ఉంటే యూ విల్ గెట్ సెలెక్టెడ్ అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం. నువ్వు 18 నుంచి స్టార్ట్ చేసావనుకో, 25కి నువ్వు ఐపీఎల్ ఆడే ఛాన్సెస్ ఉన్నాయేమో నీకు, హూ నోస్. అంతేకాని 18 నుంచి స్టార్ట్ చేసాను, 19కి అవ్వలేదు, నేను ఫెయిల్ అయిపోయాను అనుకుంటే కాదు. ఇది అర్థమైంది, ఇదో ప్రాసెస్. బేసిక్గా ఆ ప్రాసెస్ను ఫాలో అవుతున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. సేమ్ థింగ్ ఇప్పుడు చదువుల్లో అనుకుందాం. ఫస్ట్ స్టాండర్డ్ నుంచి మనకి ఫస్ట్ ర్యాంక్ రావాలని ఇంట్లో చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఫస్ట్ ర్యాంక్ ఎందుకు రావాలంటే వాళ్ళ మీనింగ్ ఏంటంటే ఎవరికో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, ఇప్పుడు అదే విధంగా నీకు చదివిస్తున్నాము, అదే విధంగా నీకు అన్నీ కావాల్సినవన్నీ కొంటున్నాము, నీకు ఎందుకు రాలేదనేదే పేరెంట్స్ అడిగే ఒక క్వశ్చన్. ఇప్పుడు వాళ్ళకి అర్థం కాని ఏంటంటే, అంటే ఇప్పుడు పేరెంట్ అయ్యాక వాళ్ళకి తెలియదు ఆ విషయం. వాళ్ళు ఏంటంటారంటే ఆ వీడికి అన్నీ ఇస్తున్నాం కదా, వీడికి రావాలి కదా అనుకుంటారు వాళ్ళు కూడా. కానీ వాళ్ళది ఏంటంటే, ఇప్పుడు 10 మంది ఎగ్జామ్స్ రాస్తే ఒకరికే వస్తుంది ఫస్ట్ ర్యాంక్, వీడికి ఎన్నో ర్యాంక్ వచ్చింది ఇంపార్టెంట్. నీకు లాస్ట్ ర్యాంక్ వస్తే ఆబ్వియస్గా నువ్వు కూడా ఆలోచించుకోవాల్సి ఉంటుంది. ఓకే నీకు లాస్ట్ ర్యాంక్ వచ్చింది అంటే నీకు ఫెయిల్ అయిపోయినట్టు కాదు. అక్కడ నీకు ఎందుకు లాస్ట్ ర్యాంక్ వచ్చింది అనేది నీకు అర్థం అవ్వాలి. ఓకే నీకు సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ లేదా, సరే ఏ సబ్జెక్ట్ ఇంట్రెస్టెడ్, ఓకే నీకు మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్ అయితే నీకు మ్యాథ్స్లో నెంబర్ 1 వచ్చి ఉండాలి, ఎందుకంటే నీకు అది ఇంట్రెస్ట్ కాబట్టి. ఓకే నీకు అన్ని సబ్జెక్టులోనే ఇంట్రెస్ట్ లేదు, నీకు అన్నింటిలోనే యావరేజ్గానే ఇంట్రెస్ట్ ఉంది, నీకు అప్పుడు కనీసం 60 మార్క్స్ అయినా రావాలి, 50 మార్క్స్ అయినా రావాలి, లాస్ట్లో ఉండకూడదు కదా. సో ఈ పాయింట్లు ఆలోచించుకోవాలి. మనకి ఏది ఇంట్రెస్ట్, మనకి ఎక్కడ ఎక్కువగా టాలెంట్ చూపించగలుగుతున్నామో ఇవి మనం చిన్నప్పటి నుంచే ఐడెంటిఫై చేసుకోవాలి. ఇప్పుడు పేరెంట్స్ విషయానికి వస్తే వాళ్ళ పాయింట్ ఒకటే. ఇప్పుడు నేను
ఫస్ట్ ర్యాంక్ వచ్చేవాడికి వీడికి ఎలాగైతే వాడికి వాళ్ళ పేరెంట్స్ అన్నీ సమకూర్చారో నేను వీడికి అన్నీ ఇస్తున్నాను కదా, మరి వీడికి ఎందుకు రావట్లేదని వాళ్ళ బాధ. వాళ్ళు ఒక పాయింట్ మర్చిపోతారు పెద్ద అయ్యాక, ఏంటంటే అందరూ ఒకటి కాదు. ఎవ్రీ కిడ్ ఈజ్ డిఫరెంట్, ఎవ్రీ కిడ్ ఈజ్ యూనిక్, ఎవ్రీ ప్రాబ్లమ్ ఈజ్ డిఫరెంట్. అంతేగాని వాళ్ళది వీళ్ళది ఒకటే అని చెప్పి అది కంపేర్ చేసి మాట్లాడతారు. అది వెరీ కామన్. పెద్ద అయ్యాక అంటే పిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళు ఆలోచించుకునేది పెద్ద అయ్యాక మారిపోతుంది ఆ థింకింగ్, వే ఆఫ్ థింకింగ్. అది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు పేరెంట్స్కి ఏం ఆలోచిస్తున్నాం అనేది. ఇప్పుడు ఒక పిల్లాడికి వచ్చిందంటే మన పిల్లాడిని వాడితో కంపేర్ చేశారు, నీకెందుకు రాలేదారు వాడికి వచ్చిందిరా అని అంటే వీడు కొంచెం ఫీల్ అవుతాడు పిల్లాడు. ఇలాంటప్పుడు ద వే యూ కోప్ హిమ్ అప్, అంటే ఆ ఫెయిల్యూర్, ఆ సిచ్యువేషన్ నుండి వాడిని మీరు ఎలా బయటకు తీసుకొచ్చి వాడిని ఎలా ట్రైన్ చేస్తారనేది పేరెంట్గా మీ మీద ఆధారపడి ఉంటుంది. సేమ్ థింగ్ ఒక అబ్బాయికి ఒక అమ్మాయికి స్కూల్లోనూ కాలేజ్లోనూ ఉన్నప్పుడు వాళ్ళు ఏదైనా ఒక సబ్జెక్ట్లో ల్యాగ్ అవుతుంటే ఎందుకు ల్యాగ్ అవుతున్నారు, మిగిలిన సబ్జెక్టులు ఎందుకు బాగా చేస్తున్నారు అంటే కామన్ భయ్యా ఇది. అందరూ అన్ని సబ్జెక్టులోనూ కింగ్ అయిపోరు, అన్ని సబ్జెక్టులోనూ ఫెయిల్ అయిపోరు. ఏదో ఒక టాపిక్ ఉంటుంది వాళ్ళకి నచ్చింది, అందులో వాళ్ళు కింగ్ అవుతారు. మీరు అది ఐడెంటిఫై చేయండి, దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. అయినా మన డిగ్రీ కావాలంటే మనకి ఏదైనా అంటే అన్ని సబ్జెక్టులు పాస్ అవ్వాలి, కనీసం పాస్ అయ్యేటట్టయినా. ఇప్పుడు ఒక దాంట్లో తోపుగా ఉన్నాడు కనీసం పాస్ మార్క్ని తెచ్చుకోగలని నా ఫీలింగ్. ఇంకో దాంట్లో వాడు ఏంటంటే ఇంట్రెస్ట్ లేదంతే బేసిక్గా ఆ టైంకి. ఆ తర్వాత కొంచెం వయసు వచ్చాక మీకు ఫెయిల్యూర్ అనేది చాలా కామన్గా రెగ్యులర్గా కనిపిస్తూ ఉంటుంది. మీరు 18, 20, 25 మీకు చదువు అవుతున్నప్పుడు మీకు ఉద్యోగాలు రాక, మీరు వెళ్తున్న ఇంటర్వ్యూలకి అప్లై చేస్తుంటే మీకు కాల్స్ రాక, వారు ఉద్యోగంలో జాయిన్ అయ్యాక జీతం చాలక మళ్ళీ మారుదాం అనుకుంటే కంపెనీ గట్ట రెజ్యూమే అవి పోస్ట్ చేస్తుంటే మీకు వాళ్ళందరూ కూడా రిజెక్ట్ చేస్తూ ఉంటే వేరియస్ ఆఫ్ ఎమోషన్స్ మీరు డే టు డే లైఫ్లో. అందులో చాలా ఫెయిల్యూర్స్ ఉన్నాయి, అందులో చాలా సక్సెస్ ఉన్నాయి, కానీ మనం మేజర్గా ఫోకస్ చేస్తుంది ఫెయిల్యూర్స్ మీద. అరే ఈరోజు అంతా ఇలా వేస్ట్ అయిపోయిందిరా, ఇలాగా ఈ మెయిల్ నాకు సెలెక్ట్ అవ్వలేదు, నేను ఎన్ని అప్లై చేసి ఇప్పటికి 100 రెజ్యూమేలు పంపించాను 100 డిఫరెంట్ అప్లికేషన్స్కి, కానీ ఒక్కదానికి కూడా నేను సెలెక్ట్ అవ్వలేదు. ఇది ఒక ఫెయిల్యూర్గా ట్రీట్ చేసుకోవడం తప్పు. ఎందుకంటే ప్రపంచంలో ఒక 100 కంపెనీలే లేవు, అలానే 100 జాబ్లే లేవు. ఒక కంపెనీలో కనీసం 10 ఉద్యోగాలు నువ్వు ఎలిజిబుల్ అవుతావు కొన్నిసార్లు. సో అన్నీ ఫెయిల్ అవుతామంటే తప్పు కదా. ఎందుకంటే యూ నీడ్ టు ఫోకస్ ఆన్ యువర్ ఎమోషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఎందుకు ఇది ఫెయిల్యూర్ నువ్వు అనుకున్నప్పుడల్లా నువ్వు ఒకటి ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, ఇది నేను చేస్తోంది, ఇప్పుడు నేను ఆలోచిస్తుంది నాకు మంచి చేస్తుందా చెడు చేస్తుందా నువ్వు ఆలోచించుకో. ఏది ఇవాళ నువ్వు అప్లై చేస్తావు జాబ్కి, వాడు ఫోన్ చేశాడు, బాబు నువ్వు నాకు అక్కర్లేదు, నీ రెజ్యూమే నీకు డేటాబేస్లో పెట్టుకుంటాము, నువ్వు మళ్ళీ అప్లై చేసుకో కావాలంటే అన్నాడు. నువ్వు దానికి ఫీల్ అయిపోయావు, ఎందుకంటే ఇది నీ 99వ రిజెక్షన్ అనుకుందాం. నువ్వు ఫీల్ అయిపోయారు ఎన్ని అప్లై చేసినా పోయింది అని చెప్పి. ఇలా నువ్వు ఫీల్ అవ్వడం వల్ల ఏమైనా ప్లస్ అయ్యిందా? ఓకే, ఇలా ఫీల్ అవ్వడం తప్పు అనట్లేదు నేను, ఇలా ఎక్కువసేపు ఫీల్ అవ్వడం తప్పు అంటున్నాను. అంటే యూ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఏదైనా ఫెయిల్యూర్ ఏదైనా జరిగిందంటే వన్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ క్విక్లీ. అది మన బాడీని మన మైండ్ని మనం బాగా అలవాటు చేసుకోవాలి. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే మనకు నచ్చిన పని చేయాలి, మనం నచ్చిన పాటలైనా వినాలి, నచ్చిన ఫుడ్ అయినా తినాలి. ఆ తర్వాత ఫ్రెండ్తో మాట్లాడండి. ఎవరైనా మీకు బెస్ట్ ఫ్రెండ్ ఎవరైనా ఉంటే ఫ్రెండ్కి ఫోన్ చేసి ఇవాళ ఇలా అయిందిరా, అలాగే చిరాగ్గా ఉందిరా మూడంతా మాట్లాడండి ఫ్రెండ్ తోటి. అలాగే డీప్ బ్రీతింగ్ ప్రాక్టీస్ చేయండి. లేకపోతే బబుల్ బాత్ అనే ఒకటి ఉంది, అంటే మీరు మంచిగా స్నానం చేయడం అన్నమాట బేసిక్గా. అప్పుడప్పుడు మనం చాలా కంగారుగా ఆఫీస్కి రెగ్యులర్గా వెళ్తుంటే చాలా కంగారుగా స్నానం చేస్తాం, కానీ రిలాక్స్డ్గా స్నానం చేయండి, టైం తీసుకోండి, ఎంతసేపు అంటే అంత టైం, నెమ్మదిగా మీరు స్నానం చేయండి, కంగారు ఏం లేదు. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఒకటి, నా ఫ్రెండ్ ఒకసారి అడిగాను నేను, వాడు మా అందరికన్నా ముందు ఒకసారి ఆన్సైట్ వెళ్ళాక నేను అడిగాను, అసలు ఫోన్లు ఎత్తాడు కాదు. అరే అసలు ఫోన్లు ఎత్తట్లేదు, నువ్వు ఆన్సైట్కి వెళ్ళావు ఏంటవుతుందిరా అంటే వాడు చెప్పాడు ఎవ్రీ డే 16 to 18 hours స్పెండ్ చేస్తున్నాడంట, నువ్వు ఓవర్ టైం ఏదిను అంటే లిటరల్గా గుడ్డు చాకరీ చేయించారంట ఆన్సైట్లో. వాడు వెళ్ళింది జస్ట్ 1.5 to 2 months. అరే మరి ఎందుకురా అంతసేపు మరి డబ్బులు ఇవ్వకపోతే వేస్ట్ కదా ఇదంతా అంటే, మరి ఎంజాయ్మెంట్ ఏం లేదా అంటే వాడు కూడా చెప్పాడు. ఆన్సైట్ వెళ్ళాను, కానీ ఆ రోజు ఆఫీస్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చాక వాడు హోటల్లో కూర్చుని టబ్ అంతా వాటర్ ఫిల్ చేసుకొని బీర్ తాగుతూ హాయిగా కూర్చునేవాడంట. సో వాడికి రోజంతా 16 గంటలు చేసిందంతా కూడాను ఆ 1 hour ఎంతో టబ్లో కూర్చోడం, హాయిగా స్నానం చేయడం వల్ల మళ్ళీ వాడు రిఫ్రెష్ అయ్యాడు. సో అది వాడి వే ఆఫ్ కోపింగ్ అప్ అలాంటి స్ట్రెస్ నుంచి. సేమ్ థింగ్ నాకు ఒకసారి నా ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను యూకే వెళ్తే మంచి పీక్లో ఉంది ప్రాజెక్ట్ ఎస్కలేషన్స్లో ఉందని చెప్పి నన్ను పంపించారు మేనేజ్ చేయడం గురించి ఆ ప్రాజెక్ట్ని. వెళ్తే నాకు అర్థమైంది, day 1 నాడు అర్థమైపోయింది, బాబు వీళ్ళు మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసేస్తున్నారు అండ్ విత్ ఇన్ సెకండ్స్ ఎస్కలేట్ చేస్తారు. అంటే వాళ్ళు ఏదైనా టాస్క్ ఇస్తారు, నాకు అర్థం కాలేదని నేను మళ్ళీ వీళ్ళు డౌట్ అడిగితే
వెంటనే మళ్ళీ ఎస్కలేషన్కి వెళ్ళిపోయేది మెయిల్, వీడికి ఎన్నిసార్లు చెప్పాలి, ఎన్నిసార్లు చెప్పినా అడుగుతాడని డౌట్స్ అది ఇది అని. ఇదేంట్రా ఇలా ఉన్నారు అని చెప్పి నాకు పిచ్చెక్కిపోయేది బుర్ర. ఎందుకంటే నేను నా ఆఫ్ షోర్లో ఉన్న వాళ్ళకి నేను డీటెయిల్స్ ఇస్తూ ఉండాలి ఎవ్రీ నైట్. ఇదేంట్రా వీళ్ళకి ఏం చెప్తాను, నాకు అర్థం కాకపోతే నేనేం చెప్తాను వీళ్ళకి, అసలు సరిగ్గా ఒక ఆర్కిటెక్చర్ డయాగ్రామ్ లేదు, సరిగ్గా డాక్యుమెంటేషన్ లేదు, అసలు ఎక్కడి నుంచి తీసుకురావాలంటే నాకు వెళ్ళిన 1 మంత్కి అసలు ఎందుకు వచ్చానరా అనిపించింది నిజంగా. అసలు భయపడుతూనే వచ్చాను, ఎందుకంటే నాకు తెలుసు ఆల్రెడీ ఎస్కలేషన్లో ఉంది ప్రాజెక్ట్ అని. అలాంటిది నాకు కొంచెం సాయంత్రం నా ఫ్రెండ్ ఇలా చెప్పాడు కదా, ఇలా టబ్లో కూర్చొని రిలాక్స్ అయితే బాగుందని వాడికి, నేను స్టార్ట్ చేశాను. నేను కూడా టబ్లో వాటర్ హాయిగా హాట్ వాటర్ అంతా ఫిల్ చేసుకుని నేను అలా కూర్చుని హాయిగా పాటలు వింటూ ఉండేవాడిని. సాంగ్స్ వింటూ ఉంటే నాకు బాగుండేది అనిపించేది. రే బాగానే ఉందిరా, ఇక్కడ అట్లీస్ట్ మంచిగా నీరు ఉంది, వాటర్ ఉంది. ఎందుకంటే చెన్నైలో గట్టా ఉన్నప్పుడు వాటర్ సరిగా ఉండేది కాదు, కంపు నీళ్ళంతా ఉండేది. అప్పుడు అదంతా బాగుండడంతో కొంచెం స్ట్రెస్ రిలీఫ్ ఉండేది నాకు అలా చేయడం వల్ల. నెక్స్ట్ డే చాలా హ్యాపీగా వెళ్ళేవాడిని. మళ్ళీ అదే ఉత్సాహంతో వాళ్ళతోటి మాట్లాడినప్పుడు, అడిగినప్పుడు డీటెయిల్స్ అవన్నీ కూడా నెమ్మదిగా వాళ్ళ వే ఆఫ్ వర్కింగ్ తెలుసుకుని నేను చేస్తే వితిన్ 2 monthsలో ఎప్రిసియేషన్ మెయిల్ వచ్చింది. ఎస్కలేషన్ మెయిల్ టు ఎప్రిసియేషన్ మెయిల్ దాకా వెళ్ళిందన్నమాట. సో అది ఐ వాజ్ వెరీ హ్యాపీ. కానీ నేను ఇదే సిచ్యువేషన్లో వేరే టీంలో వేరే ఒక అతను ఉన్నాడు. స్ట్రెస్ ఇది అంతా పోతుంది, ఈ ప్రాజెక్ట్ మీద ఎస్కలేషన్లు వస్తున్నాయని చెప్పి ఇదంతా ఎక్కువ ఫీల్ అయిపోయిన వాడు వితిన్ 3 months వేరే ప్రాజెక్ట్కి ట్రాన్స్ఫర్ అయిపోయాడు. ఎందుకంటే తను హ్యాండిల్ చేయలేపాడు. ఇది చెప్తాను కదా, వేరియస్ వేస్ టు హ్యాండిల్ నీ ప్రాబ్లమ్ని, నీ స్ట్రెస్ని, నీకున్న ఫెయిల్యూర్ నువ్వు ఏదైతే అనుకుంటారే నేను చేయలేకపోతున్నాను, నేను ఫెయిల్ అయిపోతాను అని భయం ఏదైతే ఉందో అది సెల్ఫ్ పర్సనల్ థింగ్ అనమాట. అది నీకు తెలియాలి. ఆబ్వియస్లీ నీకు తెలిసినప్పుడు యూ షుడ్ వర్క్ ఆన్ ఇట్. అంటే దాన్ని ఎలా వర్క్ చేస్తే అది వర్కౌట్ అవుతుంది అనేది నీకు తెలియాలి. ఆ తర్వాత వినాలి. లేకపోతే ఎవరైనా పెద్దవాళ్ళు చెప్పినప్పుడు, ఎవరైనా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చెప్పినప్పుడు నువ్వు అది వింటే నీకు మళ్ళీ అది హెల్ప్ అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత కొంచెం రియలిస్టిక్గా ఉండాలని నా ఫీలింగ్. అంటే రియలిస్టిక్ అంటే ఇప్పుడు నీ టాస్క్లు, నీ హోప్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో కొంచెం రియలిస్టిక్గా ఉండాలి. ఇప్పుడు నువ్వు 10th చదువుతున్నావు, నేనే స్టేట్ ర్యాంకర్ని అవ్వాలి అంటే నువ్వు ఆల్రెడీ నీ కాలేజు, నీ సిటీలో అందరికన్నా నీకు ఆల్రెడీ టాప్ ఇచ్చి ఉండాలి. నీకు అలా టాప్ రాకుండా నువ్వు ఏదో యావరేజ్ స్టూడెంట్ అవుతూ ఎగ్జామ్కి వెళ్ళిపోయి నేను ఇప్పుడు స్టేట్ ర్యాంకర్ని అవ్వాలి అంటే అవ్వలేవు ఆబ్వియస్లీ. నీకు అది రియలిస్టిక్ బేసిక్గా. ఆ రియలిస్టిక్ దాని ప్రాక్టికాలిటీ నీకు తెలిసి ఉండాలి. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే ఫెయిల్యూర్ని నేను హ్యాండిల్ చేయగలను అనేది నీకు తెలియాలి. ఇప్పుడు ఇప్పుడు నువ్వు మ్యాచ్ ఆడడానికి వెళ్ళావు, క్రికెట్ ఆడడానికి వెళ్ళావు. ఇవాళ మ్యాచ్ నువ్వు ఎంతో బాగా ఆడదాం అనుకున్నావు, కానీ ఫస్ట్ బాల్ డక్అవుట్ అయిపోయావు. నీ మైండ్లో ఇది ఒక సినారియో ఉంటుంది, ఇవాళ నేను ఫస్ట్ బాల్ డక్ అయిపోవచ్చు, అది పెద్ద పెద్ద క్రికెటర్స్ సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ వీళ్ళకే సాధ్యమైంది, ఇవాళ నీకు కూడా అవ్వచ్చు అనేది ఒక రియాలిటీది నువ్వు యాక్సెప్ట్ చేయాలి నీ మైండ్లో ఒక పక్కకి. దో యు ఆర్ రియలీ పాజిటివ్ అబౌట్ ఇట్. ఇవాళ నేను వెళ్ళి ఫెన్స్ 50 అయినా కొడతాను, లేకపోతే 4 6 అయినా కొడతాను అనుకున్న వెళ్ళిన వాడివి నువ్వు డక్అవుట్ కూడా అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే అవతల పక్క బౌలర్ వాడు కూడా పాజిటివ్గా ఉంటాడు. ఇవాళ ఫస్ట్ బాల్ అవతల వాళ్ళు లేపియాలని వాడు పాజిటివ్గా ఉంటాడు ఆబ్వియస్లీ కదా. సో ఇది నా ఫెయిల్యూర్ అనుకుంటే మళ్ళీ అది ఒక విధంగా ఫెయిల్యూర్లే, కానీ నువ్వు అందులో ఉండిపోవాల్సిన పని లేదు. ఇవాళ నేను రాత్రంతా ఇంత ఆలోచించాను, రేపు వెళ్ళి చేతకొట్టేద్దాం అనుకున్నాను, కానీ ఫస్ట్ బాల్ అవుట్ అయిపోయాను నేను అని అనుకుంటే నువ్వు ఫస్ట్ బాల్ అవుట్ అవుతాను అనేది నువ్వు ఎందుకు ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు అర్థం కాలేదు. ఎందుకంటే దట్స్ ఎ ఛాన్స్ కదా, ఛాన్స్ ఉంది. ఇవాళ 10, 12 గేమ్స్ లాటరీలు ఆడితే నీకు 2, 3 రూపాయల నుంచి మొదలవుతుంది నీ ఆట. అంతేకాని ఫస్ట్ టైం కొనేసిన వెంటనే ఫస్ట్ టైం వాడు కోటీశ్వరుడు అయిపోడు కదా లాటరీలో. ఇది అంతే. ఆ తర్వాత బీ రెస్పాన్సిబుల్. ఏంటంటే నీ యొక్క ఫెయిల్యూర్ గురించి నువ్వు రెస్పాన్సిబుల్గా ఉంటే దాని అవుట్కమ్ వేరేగా ఉంటుంది. ఇప్పుడు నీ ఫెయిల్యూర్ని నువ్వు పక్కవాడివి పెట్టావు అనుకో, నువ్వు ఓడిపోయావు మ్యాచ్, ఇవాళ నువ్వు డక్అవుట్ అయిపోయావు, నీ బౌలింగ్లో చెత్తకొట్టేశారు. ఇవాళ నువ్వు క్యాప్టెన్సీ బాగాలేదు, అసలు క్యాప్టెన్ మార్చేయాలి, ఆడవల్లే ఫెయిల్ అయిపోయావు అని అన్నావు అనుకో, నువ్వు నీ మీద రెస్పాన్సిబిలిటీ లేదు. నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ డక్ అయిపోయావు. ఆ తర్వాత నువ్వు రన్స్ ఎక్కువ ఇచ్చేసావు, ఫీల్డింగ్లో 2 క్యాచ్లు వదిలేసావు. ఇప్పుడు నీ క్యాప్టెన్ అనేసి నువ్వు సైడ్ అయిపోయి నువ్వు హ్యాపీగా ఉందాము అనుకుంటే ఎలాగా? ఇప్పుడు ఇదే నేను నా 2-3 ఎపిసోడ్ల కిందట ఒక పాడ్కాస్ట్ చేశాను నేను గిల్టీనెస్ గురించి. సో నువ్వు ఇప్పుడు అదే చేస్తున్నావు బేసిక్గా. నువ్వు హ్యాపీగా చేసుకోవడానికి నీ తప్పుని వేరే మీద పెట్టేస్తున్నావు. నీకు ఇంప్రూవ్ అవ్వాలని థాట్ లేదు ఇక్కడ. నీ ఫెయిల్యూర్ని వేరే వాడి మీద బ్లేమ్ చేస్తున్నావు బేసిక్గా. అది తప్పు. ఇక్కడ నువ్వు యాక్సెప్ట్ చేయాల్సిందంటే రెస్పాన్సిబిలిటీ. నేను బాగా ఆడలేదు, నేను 2 క్యాచ్లు వదిలేసాను, నేను బౌలింగ్ ఇంకొంచెం బాగా వేయాల్సి ఉంది అని చెప్పేసి నువ్వు అనుకుని నెక్స్ట్ టైంకి ఇలా చేస్తే బాగుంటుంది, నీకు నువ్వు సెల్ఫ్గా సూట్ చేసుకుంటూ నీకు నువ్వు సెల్ఫ్గా రెస్పాన్సిబుల్ ఫీల్ అవుతూ చేయాలి. ఇది యాక్సెప్టెన్స్. ఇది నీకు లేకపోతే నువ్వు గ్రో అవ్వలేవు నీ లైఫ్లో. ఆ తర్వాత ఫెయిల్యూర్స్. ఇప్పుడు ఫెయిల్యూర్స్ అంటే రకరకాల ఫెయిల్యూర్స్ రకరకాల సిచ్యువేషన్స్లో మనం ఉంటాం. ఇది రీసెర్చ్ చేయాల్సింది ఉంటుంది. ఏంటంటే
ఇది మీకు అలవాటు అయిపోతుంది అనుకోండి, ఫెయిల్ అవ్వడం రెగ్యులర్గా. మీరు దాన్ని రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు ఫెయిల్ అవుతున్నాను. నాకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ట్రేడింగ్ ఉంది స్టాక్ మార్కెట్లో, అందరూ సక్సెస్ చేయలేరు. అందులో హార్డ్లీ 1-2% మార్కెట్లో ఉన్న వాళ్ళలో సక్సెస్ చేయగలుగుతారు. ఇప్పుడు ఎందుకు సక్సెస్ చేయలేకపోతున్నారు అనే దానికి రీసెర్చ్ ఇంపార్టెంట్ ఇలాంటి సిచ్యువేషన్స్లో. అంటే ఎలాంటివి మనం చేస్తే మనకి మంచి ట్రేడ్స్ వస్తున్నాయి, ఎలాంటివి చేస్తే మనకి పోతున్నాయి అనేది ఒక రీసెర్చ్. నువ్వు కనీసం 6 to 8 months ట్రేడింగ్ చేశాక నీకు అది అలవాటు అవుతుంది రీసెర్చ్ అనేది. అప్పుడు ఓకే, నేను ఇది ఇక్కడ తప్పు చేస్తున్నాను, ఇలా చేయకూడదు, దీనివల్ల మనీ పోతుంది, ఇలా చేయాలి, ఇలా చేసిన చోట్ల మనీ వచ్చింది అనేది నీకు నువ్వు ఒక రీసెర్చ్ ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటే అది నీకు హెల్ప్ అవుతుంది. అంతేగాని ఇలా పెట్టుకుంటూ పోతే డబ్బులు పోతాయి, తర్వాత నీ మూడ్ పోతాయి, తర్వాత నీకు మైండ్ ఎలా అయిపోతుంది అంటే ఒక డిప్రెషన్లోకి తీసుకెళ్ళిపోతుంది ఆ డబ్బులన్నీ పోవడం చూసి. ఎందుకంటే నువ్వు పెట్టిన డబ్బులకి నీకు ఏవీ రాలేదు, నీకు థ్రిల్లు రాలేదు, నీకు ఒక వస్తువు రాలేదు, నీ బ్యాంక్ బ్యాలెన్సు 0 అవుతుంది. సో ఇది ఒక చాలా డిప్రెసింగ్ స్టేట్లోకి తీసుకెళ్ళిపోతుంది నేను. దానికి రీసెర్చ్ ఇంపార్టెంట్. అందుకే రీసెర్చ్ చేసుకుంటే ఎక్కడ మనకి వస్తుంది, ఎక్కడ మనకి రావట్లేదు అనేది నువ్వు అలవాటు చేసుకుని దానికి ఒక డిసిప్లిన్ ఫాలో అయితే ఆబ్వియస్గా నీకు కూడా పక్క వాళ్ళలాగా ఎంతో కొంత మనీ వస్తుంది తిరిగి. కోట్లు వచ్చేస్తాయని చెప్పట్లేదు నేను, ఎంతో కొంత స్టార్ట్ లేదు. రూపాయి వచ్చినా నీకు తిరిగి నువ్వు పెట్టిన దానికి వెరీ గుడ్, యూ డిడ్ గుడ్ అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత మనం ఇంకోటి ఏంటంటే కంఫర్ట్ జోన్. దీని గురించి కూడా మాట్లాడుకున్నాం మనం ఒకసారి పాడ్కాస్ట్లో. కంఫర్ట్ జోన్లో ఉండిపోయి మనం బయటికి రాము. దానివల్ల ఎందుకంటే ఇంకోటి ఫెయిల్ అయిపోతామని, బయటకు వస్తే ఫెయిల్ అయిపోతామని అని చెప్పి కంఫర్ట్ జోన్లో ఉండిపోతాం. మీరు ఒకసారి బయటకు వచ్చి చూడండి, ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వస్తే తప్పితే మీకు ఈ ఫెయిల్యూర్ అనే దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఈ కోపప్ ఎలా అవ్వాలి, రీసెర్చ్ ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ఈ థాట్ ప్రాసెస్ అదంతా కూడా మీకు మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీకు అది అర్థమవుతుంది. అది మీరు ఇన్స్టెంట్గా నేర్చుకోరు, ఓవర్ ద ఇయర్స్ నేర్చుకుంటారు. కానీ అది మీరు 18 నుంచి, అంటే మీ వయసు 18-20 ఏళ్ళ నుంచి మీరు మొదలెడితే మీరు 30కి మిమ్మల్ని మీరు ఒక రేంజ్లో చూసుకుంటారు. అది నేను చాలా లేట్గా స్టార్ట్ చేశాను. అప్పుడు నాకు 18-20కి ఇంత మెచ్యూరిటీ లేవు ఎవరో ఉండరు ఆబ్వియస్లీ. కానీ నేను ఇప్పుడు మీకు చెప్తుంది అందుకే, మీరు 18-20లో మీరు ఉన్నప్పుడు ఈ వే ఆఫ్ థింకింగ్ కనుక మీకు ఉంటే మీరు 30-35కి వచ్చేసరికి మీరు ఒక టాప్ లెవెల్లో ఉంటారు. ఈ వే ఆఫ్ థింకింగ్ వల్ల మీరు మాట్లాడేటప్పుడు కూడా వెకిలిగానో నవ్వుతూనో, లేకపోతే ఎవరితోనో మీ ఆఫీసులో వాళ్ళతో మాట్లాడుతున్నా, మీ ఆఫీస్ వాళ్ళ బాసులు ఎవరితోనో మాట్లాడుతున్నా, మీటింగ్లో ఎక్కడున్నా సరే, మీ వే ఆఫ్ థింకింగ్కి వాళ్ళు మీరు ఇచ్చే ఆన్సర్లకి వాళ్ళకి అర్థం కాదు అసలు హౌ మెచ్యూర్డ్ హీ ఈజ్ ఫర్ 30 years అని చెప్పేసి అలా ఆలోచిస్తారు మిమ్మల్ని. అంతేగాని వీడు ఇంకా బచ్చగాళ్ళే, వీడికి ఇంకా టైం ఉందిలే, 40, 40, 50 ఏళ్ళకి వచ్చాక అర్థం వద్దులే వీడికి అని అనుకుంటారు. అది కాదు అక్కడ పాయింట్. సో నేను చెప్పేది అది. చాలామంది ఏంటంటే ఫెయిల్యూర్ని ఒక ఆపోజిట్ ఆఫ్ సక్సెస్గా ట్రీట్ చేస్తాం. కానీ ఫెయిల్యూర్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద సక్సెస్. మీరు సక్సెస్ అవ్వాలనుకుంటే దానికి ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది మీరు ఫెయిల్ అవ్వాలి. అప్పుడే మీరు సక్సెస్ని బాగా ఎంజాయ్ చేయగలుగుతారు. సో ఫెయిల్యూర్ని ఎంత బాగా ఎంజాయ్ చేస్తారో మీరు సక్సెస్ కూడా అంత బాగా ఎంజాయ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇది మీకు కనుక నచ్చితే ఇన్స్టాగ్రామ్లో ఈ లింక్ని పెట్టి మీరు, అంటే స్పాటిఫై లింక్ని కానీ, యాపిల్, గూగుల్, వేరెవర్ యువర్ లిజనింగ్, ఆ లింక్ని పెట్టి నన్ను ట్యాగ్ చేయండి, ఉష్కప్ చిప్ అని ఆర్ లెజిట్ జెమ్ అని. ఐల్ బీ వెరీ హ్యాపీ. మళ్ళీ మనం వేరే ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటిదాకా